డ్రైవ్ చేయరా నీ అబ్బా. పెద్ద కారు ఉందని ఫోజు భార్యా బిడ్డలు కలిగిన ఉంటారే. ఈడెవడో నాకంటే ఎక్కువ తగినట్టున్నాడు. ఈ ఏక్దిన్ క సుల్తాన్ గాడు రోజంతా టాక్సీ నడుపుతుంటాడు. తను చేసే ఉద్యోగం భార్యకి తెలియకుండా ఉండాలని ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో టాక్సీ పార్క్ చేసి అక్కడి నుండి పాదయాత్ర చేసి ఇంటికి చేరుతాడు. ఏంటి తాగేవా? శనివారం కదరా, తక్కువే తాగా. మరెందుకు ఇంత లేట్ అయింది? ఓవర్ టైం చేసి వస్తున్నాను రా. ఓవర్ టైం. అందరూ ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా నువ్వెందుకు ఓవర్ టైం చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ అవసరమారా? ఇక్కడేమో కిరాణా కొట్టు సెట్టు బిల్లు పెరిగిపోతుంది. నేను ఎప్పుడు పక్కలేకి వచ్చిన సెట్టిగాడు గుర్తొస్తానంటే నీకు కొంపదీసాడుతో కనెక్షన్ ఏమైనా పెట్టుకున్నావా? ఆ పని చేస్తే ఇంట్లో సరుకులకి ఏ లోటు ఉండేది కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. వస్తే ఇవన్నీ చెప్పి ఇప్పుడు నా కరెంట్ కట్ చేయదు. మంచి మూడ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళి రేపు చూసుకుందాం. రేపు ఎన్నని చూస్తావు? అద్దె కట్టాలి, బాబుకి ఫీజు కట్టాలి. రేపు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? డబ్బు డబ్బు డబ్బు. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఆడదానికి డబ్బే కావాలి. బయట కూడా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంత అదృష్టం కూడానా? ఈ సుఖం ఏదో బయట అనిపించినా బాగుండేదిరా. ఇంట్లో ఆడదానికే దిక్కులేదు, బయట ఆడదాన్ని నేను సుఖపెడతావు. అక్కడ కూడా మీటర్ కట్ అయిపోతుంది. బరిజోకే పీకింగ్ క్లాస్ చాలు, పడుకో. మరి బాకీలు? బాకీలు ఈ జన్మలో తీరుద్దాం, సుఖాలు వచ్చే జన్మలో అనుభవిద్దాం. గొరకబెట్టి దప్పడు మూసుకొని గురుకురాని పడుకో.